అందరికీ నమస్తే. నేను మీ శీల వెంకటేశ్వర్లు. ఈరోజు అమరావతి గురించి మాట్లాడటం కోసం మీ ముందుకు వచ్చాను. ఆంధ్రుల రాజధాని అమరావతి, ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. శతాబ్దాల క్రితమే పూర్వీకుల నుంచి అది అమరావతి రాజధానిగా అలలారిన ప్రాంతం మన అమరావతి నగరం. శాతవాహనుల కాలం నాటి నుంచి, ఆ తర్వాత బౌద్ధుల కాలం నుంచి కూడా అమరావతి రాజధానిగానే ఉన్నట్టుగా మనం చరిత్రలో చదువుకున్నాం. అది దృష్టిలో పెట్టుకునే గతంలో ఇంతకుముందు కంటే అంతకంటే ముందు 2014-19లో వచ్చిన ప్రభుత్వం రాజధాని అమరావతిగా నామకరణం చేసి ఆ ప్రాంతంలో అమరావతిని పెడదాం, గుంటూరు విజయవాడ దగ్గరగా ఉంటుంది, 3 కలిస్తే పెద్ద రాజధాని అవుతూనే ముందు చూపుతూనే వేసిన ప్లాన్ అది. ఓకే, ఆ 5 ఏళ్లలో ₹1 అంటే అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల అప్పుతో రామ్మ మీ ముందుకు వచ్చాను. ఆంధ్రుల రాజధాని అమరావతి, ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. శతాబ్దాల క్రితమే పూర్వీకుల నుంచి అది అమరావతి రాజధానిగా అలలారిన ప్రాంతం మన అమరావతి నగరం. శాతవాహనుల కాలం నాటి నుంచి, ఆ తర్వాత బౌద్ధుల కాలం నుంచి కూడా అమరావతి రాజధానిగానే ఉన్నట్టుగా మనం చరిత్రలో చదువుకున్నాం. అది దృష్టిలో పెట్టుకునే గతంలో ఇంతకుముందు కంటే అంతకంటే ముందు 2014-19లో వచ్చిన ప్రభుత్వం రాజధాని అమరావతిగా నామకరణం చేసి ఆ ప్రాంతంలో అమరావతిని పెడదాం, గుంటూరు విజయవాడ దగ్గరగా ఉంటుంది, 3 కలిస్తే పెద్ద రాజధాని అవుతూనే ముందు చూపుతూనే వేసిన ప్లాన్ అది. ఓకే, ఆ 5 ఏళ్లలో ₹1 అంటే అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల అప్పుతో రామ్మ గొడవలు చేస్తున్నారు కదా, ఏదో చెప్పండి రాంబాబు గారు అని మిమ్మల్ని అడిగితే బనకచర్ల మంచిదా చెడ్డదా కావాలా వద్దా ఇది చెప్పకుండా మళ్ళీ పోలవరం మీదకి పోయి పోలవరం 41కి ఒప్పుకున్నారు కాబట్టి అసలు పోలవరంలో నీళ్ళు ఎక్కడి, పోలవరం నుంచి నీళ్ళు ఎట్లా సాధ్యపడుతుంది, పోలవరం పూర్తి కాకుండా 41% పూర్తి చేస్తే అసలు నీళ్ళు ఆడించి వస్తాయిగా, పోలవరం పూర్తి కానప్పుడు అసలు దీనికి ఎందుకు అవుద్ది బనకచర్ల అనేది అని ఇవన్నీ పోలవరం మీద పడి 41% కుదించారు చంద్రబాబు మీద పడి ఎడతారే. పోలవరాన్ని 41.7% చేసింది మీరు 23-24 మధ్యలో మీ నిధుల కోసం, మీ కక్కుర్తి కోసం ఆ వచ్చిన నిధుల్ని డైవర్ట్ చేసి ప్రజలకి పప్పు బెల్లలాగా పంచడానికి మీకు డబ్బులు కావాలని 41.7% మేము ఒప్పుకుంటున్నాం, మీరు మాకు నిధులు ఇవ్వండి అని చెప్పింది మీరు కదా, మీ ప్రభుత్వం కదా, జీవోలు లేవా, ప్రజలంత అమాయకులా ప్రజల మీద పడి ఏడవటానికి. అధికార పక్షం మీద అధికారం తప్పు చేస్తే నిలదీస్తాం మేము కూడా, మాది ప్రతిపక్ష పార్టీ మా పాత్ర కూడా. కానీ మీరు చేసేది ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తూ ప్రజల ముందు మీరు దోషులుగా నిలబడుతూ మిమ్మల్ని మేము ఎలా సపోర్ట్ చేస్తాం మా బోటి వాళ్ళం. పోలవరం గురించి అసలు బనకచర్ల అనే ప్రాజెక్ట్ అంటే ఏదో తెలుసా? ఇది పోలవరం ప్రాజెక్టు 45.10% పూర్తి చేస్తేనే బనకచర్లకి వెళ్తుంది. పోలవరం నుంచి నీళ్లు తీసుకెళ్ళేది ఒకేసారి పూర్తి అయిన తర్వాత ఒక్కసారి నీళ్ళు పెట్టి ఒకేసారి తీసుకొచ్చాడు పోయారు స్వామి. ఆ మాత్రం కూడా పరిజ్ఞానం అవగాహన లేకపోతే ఎట్లా? రోజుకి 1 టీఎంసీ చెప్పునైనా 200 టీఎంసీలు 2000 టీఎంసీలు తీసుకెళ్తుంది రోజు. కొన్ని అంటే నిత్యం జరుగుతూ ఉంటుంది. పోలవరం కుడి కాలువ ద్వారా వాటి కృష్ణానది దగ్గర ఉంది కదా మనకి, కృష్ణానది బ్యారేజీల్లో పోసి అక్కడి నుంచి బనకచర్లకి ప్రతిరోజు నిత్యం పోయి సంవత్సరం మొత్తం మీద 3000 టీఎంసీలు పోతుంది. మనం 200 టీఎంసీలే వాడుకుంటాము, రోజుకు 1 టీఎంసీ చొప్పున పోయినా చాలు మనకి అనేది దాని ప్లాను. 1 టీఎంసీ పోయడానికి కుడికాలం 41% అయిపోగానే పోలవరం మనం బనకచర్లది బిగిన్ చేసుకోవచ్చు. ఈలోపు ఇటు పనులు కావాలి ముందు. 80,000 కోట్ల ప్రాజెక్ట్ అది, సాధారణమైనది కాదు, ఎగబోసేది కాదు. పోలవరం ఎటు పూర్తి అయింది, ఇది 41% పూర్తి కాదు,